మోర్ అర్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ అర్నింగ్. పీవీసీ Yes, good లర్న్ morning, టీచ్ madam. అండ్ గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. Good morning, good morning, good morning. ఇంతకు ముందు మీటింగ్కి వచ్చాను, ఒక కాల్ రావడం వల్ల ఆ, బయటికి వెళ్ళాను. మళ్ళీ Oh, థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి yes. గుడ్ మార్నింగ్. మన విజయ్ భాస్కర్ సార్ ఇప్పుడే వచ్చారు. సార్ బిజీ ఉంటున్నట్టున్నారు. సార్ మళ్ళీ ఇప్పుడే బయటికి వెళ్ళారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున Thank you. మన విజయ్ భాస్కర్ సార్కి, ఎస్, మన రాజేష్ సార్కి, దానబోయిన శంకర్రావు సార్, హనుమంతు సార్, కేవికే యాదవ్ సార్, సంజీవప్ప సార్, శివలింగ ప్రసాద్ సార్, మాలోతు రమేష్ సార్, జయరామ్ సార్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి, మన శంకర్ సార్, సత్యనారాయణ సార్, వెంకటేశ్వర్లు సార్, ఎంఎస్ రావు సార్, ప్రతి ఒక్కరికి, టీజీ ప్రసాద్ సార్, జగదీష్ సార్, రాకేష్ రెడ్డి సార్, అశోక్ సార్, సారీ అందరి నేమ్స్ చెప్పలేకపోతున్నాను. బట్ పీవీసీ లర్న్ టీచ్ అండ్ ఎర్న్ క్రిప్టో కువైట్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరియు మన మీటింగ్ తరపున మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. అది నాకు అర్థం కాలేదు లాస్ట్ అప్డేట్, బట్ ఒకటే అర్థమైంది సార్, బై పీవీసీ మెటా హోల్ పీవీసీ మెటా. అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయడానికి అని ఏదో ఇచ్చాడు, బట్ మనం చేయాల్సింది సార్ బై పీవీసీ మెటా హోల్ పీవీసీ మెటా అంతే. చెప్పండి సార్, రాజేష్ సార్ మాట్లాడుతున్నారు. కంటిన్యూ. మాట్లాడు మేడం, మీరు మాట్లాడు. మీకే వెల్కమ్ చెప్దామని నేను వచ్చాను. ఇందాక వెల్కమ్ చెప్పాను, మీరు వినంటున్నారు. అయితే అది దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ఒక 2 నిమిషాలు ఛాయ్ తాగుతున్నాను, 2 నిమిషాలు ఛాయ్ తాగలేకపోతుంది. నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని నేను వెల్కమ్ చెప్తాను. ఓకే సార్, నేను అప్పుడు బయటికి వెళ్ళాను, కాల్ వస్తే కట్ అయిపోయినట్టుంది, అప్పుడు మీరు పిలిచినట్టున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ ఓకే. సార్. ఈ రోజు మీరు అడిగింది, ఈ రోజు వచ్చిన అప్డేట్ గురించి అదే మీరు అడిగింది. ఈ రోజుదే అప్పుడు సింపుల్ ఏం లేదు మేడం. దాన్ని అది నేను స్క్రీన్ షేర్ చేసి కూడా చూపిస్తాను. కానీ సో ఏమంటున్నారంటే పీవీసీ మెటా వాళ్ళు అందరూ ప్రైజ్ గురించి అడుగుతున్నారు కదా. ఈ ప్రైజ్ అనేది ఈ రోజు ఇప్పటి నుంచెల్లే స్టార్ట్ అవుతుంది ఇంక్రీజ్ అవ్వడము అని చెప్పడం. అందులో ప్రత్యేకమైన పాయింట్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. ఇది మెయిన్ ఏది, వాళ్ళ అప్డేట్ ఇచ్చిన తర్వాత 1 అవర్ లోపే, అంటే అప్డేట్ ఇచ్చిన తర్వాత 15-20 నిమిషాల లోపే పెరగడం స్టార్ట్ అయిపోయింది. చూడండి వాళ్ళ దగ్గర ఎంత పవర్ఫుల్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. నేను వాయిస్ మెసేజ్ కూడా ఒక గ్రూప్ లో పెట్టడం జరిగింది. సార్ బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోండి, అయ్యో ఇంకా తగ్గుద్ది కావచ్చు, లేకపోతే మళ్ళీ పడిపోద్ది కావచ్చు, ఇవన్నీ అనుకోవద్దు ఈ టైంలో. ఏం సార్, ₹1 నుంచి 20 రూపాయల మధ్యలో, 20, 22 రూపాయలు, 23, 24 రూపాయలు కూడా వెళ్ళింది. ఓకేనా? సో అలా ఇంకా ఇంతకంటే తక్కువ అని చూడడం మనకు ఇదే అవుతుంది మనకు. కనుక ప్రతి ఒక్కరు కొనుక్కోండి అని చెప్పేది. తర్వాత కొనుక్కున్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కనెక్టెడ్ టు వ్యాలెట్ చేసుకుంటున్నారో వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇదే హైయెస్ట్ ప్రైజ్ అనుకుంటున్నారు. వాళ్ళ గురించి సిస్టమ్ ఏం చెప్తుందంటే హోల్డ్ చేసుకోండి. మీకు ఇందాక మన గ్రూప్ లో స్క్రీన్ షేర్ లో పెట్టాం సార్. బయ్యర్స్ చాలా వేలలో, అంటే బయ్యర్స్ కొన్ని మనకి సెల్లర్స్ కి, బయ్యర్స్ అంటే కొనేవారు, సెల్లర్స్ అంటే అక్కడ డిఫరెంట్ లైవ్ చూసుకుంటే మనము అమ్మే వాళ్ళు సపోజ్ 800 ఉంటే, మీరు 1000 ఉంటే, మీకు జనరల్ ఈజీగా అర్థం అవడం చెప్తా, కొనేవాళ్ళు 3000 మంది ఉన్నారు అక్కడ. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు అమ్ముకుంటే మీరు లాస్ అవుతారని దీని అర్థం. సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ లో ముందు చెప్పింది అమ్మద్దు, మీరు హోల్డ్ చేసుకోండి. పీవీసీ మీటర్ రేట్ మాత్రం ఇప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. వెంటనే నేను తీసేసుకున్నాను కొంచెం, నా దగ్గర ఎన్ని. తర్వాత నేను మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను గ్రూప్ లో, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి అని.
అయితే ఒకరిద్దరు మనం క్యాజువల్ గా మాట్లాడతాం సార్ అప్పుడప్పుడు, ఇంత తగ్గుతుంది ఇంత తగ్గుతుంది అంటే అవును తగ్గుతుంది, కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనే టైంలో ₹1 కూడా వెళ్ళొచ్చు అని ఊరికే అన్నాను, అంతే తప్ప అది ₹1 వెళ్ళదు సార్. సో అది అదర్ థింగ్స్ ఎలా అయ్యింది అనేది మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పి మీకు అర్థం కాదు, ఎందుకు తగ్గింది అనేది కూడా. సో నేను అవన్నీ తర్వాత చెప్తాను, లోపల మనం ముందు చూసుకుందాం, టైం దగ్గరికి వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఒక స్క్రీన్ షేర్ చేసి ఈ రోజు వచ్చిన అప్డేట్ మనం లైవ్ లో చదువుదాం, లైవ్ లోనే చెప్తాను, ఓకేనా. 1 minute. సో ఇక్కడ నేను అనుకుంటున్నాను స్క్రీన్ షేర్ అవుతుంది అని అనుకుంటున్నాను, మీ అందరికీ కనబడుతుంది అనుకుంటున్నాను స్క్రీన్ షేర్. అవుతుంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ స్క్రీన్ ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సార్ దగ్గర 280 యూఎస్డిటీలు ఉన్నాయి, 423 పీవీసీలు ఉన్నాయి, బిఎన్బి $30 సంబంధించిన బిఎన్బి ఉంది. ఇది ఒక వ్యాలెట్, ఆ వ్యాలెట్ లో అది చూసుకున్నాం, దాని గురించి మనకు అవసరం లేదనుకోండి. బట్ ఎనీ టైం మీ దగ్గర బిఎస్డి బిఎన్బి మాత్రం ఉంచుకోండి. సో ఓకే, మనం చూద్దాం ఇక్కడ అప్డేట్, ఈరోజు అప్డేట్ వచ్చింది, చూద్దాం ఎక్కడ వచ్చింది అనేది. ఓకే కనెక్ట్, సారీ బిఎన్బి కనెక్ట్ చేద్దాం, బిఎన్బి కనెక్ట్ చేసి ఓకే ఓకే ఇక్కడ కాదు వచ్చింది మనకి, అక్కడ అది ఇంప్రూవ్ వ్యాలెట్. ఓకే అక్కడ చూస్తాం, ఇది మేబీ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో కనబడుతుంది అనుకుంటా. ఓకే లోకి వెళ్దాం. ఓ ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి. టోకెన్ ఫార్మింగ్ .io. సో డియర్ పార్ట్నర్స్, మనకి ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. సో ఖచ్చితంగా మీ యొక్క టీంకి, మీ కొత్త వాళ్ళకి ఖచ్చితంగా వినిపియండి, ఆర్ మీరు ప్రత్యేకంగా వినండి, ఖచ్చితంగా వినాలి. ఇది ఒక బ్యాక్ బోన్ మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో. అదే కాదు, దాంతో పాటు మేడం మనకి చాలా చాలా విషయాలు కూడా మరి తెలుసుకున్న విషయాలన్నీ పూర్తిగా ఇక్కడ తెలియజేస్తారు, ఓకేనా. ఓకే సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి సార్, 21 తారీఖున ఈ రోజు వచ్చింది నోటీస్ బోర్డు. అంటే ఇదే సిస్టమ్ నోటీస్ బోర్డ్ ని మనకు ఫాలో చేయమని చెప్పింది. టుడే ఈజ్ ద బెస్ట్ టు బై పీవీసీ మీటర్ టోకెన్ ఎట్ ఆన్ ఆఫరబుల్ ప్రైస్ ఆన్ ఆల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. అంటే ఈ రోజే మనము కొనాల్సిన టైమింగ్ పీవీసీ మీటర్. ఈ రోజే అంటే ఇప్పుడే, అంటే ఇచ్చిన టైం బట్టి దాని అర్థం ఏంటంటే టుడే ఈజ్ ద బెస్ట్ డే బై పీవీసీ మీటర్ టోకెన్ ఎట్ అండ్ ఆఫరబుల్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఎలా పెంచారు, ఏం చేశారు తర్వాత విషయం, బట్ ఈ దగ్గర మీకు ఆఫర్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైస్ ఆన్ ఆల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, తో ఇదే ప్రైజ్ లో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో కూడా వెళ్ళడం జరుగుద్ది అని చెప్పింది. ఓకే త్వరలో, ఇది సూన్ అనమాట. ఇంక్రీజ్ యువర్ సీడ్ ఫండింగ్, స్టేకింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ బై పర్చేసింగ్ మోర్ పీవీసీ మీటర్ టోకెన్ టుడే. మీరు మున్ముందు టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ఈ వాల్యూ మళ్ళీ రాకపోవచ్చు. అంటే ఈ తగ్గుతున్న వాల్యూ, ఇప్పుడు ఏదైతే ₹24 ₹23 ఏదైతే ఉందో ఆ వాల్యూ మళ్ళీ మీరు చూడకపోవచ్చు. ఒకవేళ మీరు 4 రోజుల తర్వాత టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ రోజే ఇప్పుడే టోకెన్ మీరు బై చేసుకుని పెట్టుకోండి అని చెప్తుంది. పీవీసీ టోకెన్ ని బై చేసుకుని పెట్టుకోండి చెప్తుంది. రెండో పాయింట్. నెక్స్ట్, యూ కెన్ బై పీవీసీ మీటర్ టోకెన్ ఇన్ లార్జ్ క్వాంటిటీ టుడే అండ్ కీప్ ఇన్ యువర్ కనెక్టెడ్ టోకెన్ వాలెట్ టు ఎర్న్ హగ్ ప్రాఫిట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ పీవీసీ మీటర్. సో యూ కెన్ బై పీవీసీ మీటర్ టోకెన్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. లార్జ్ అంటే ఏంటి సార్? పెద్దది, అంటే అట్లీస్ట్ 1000-2000 కంటే ఎక్కువ. మినిమమే ఇక్కడ 1000 నుంచి 2000, మినిమమే 1000 నుంచి 2000. అంతకంటే ఎక్కువ పీవీసీ మీటర్ మనం కొనుక్కోవాలి. అంటే దీని అర్థం వాళ్ళు క్వాంటిటీ రాయరు ఎప్పుడైనా. ఏమని రాస్తారు? లార్జ్ అంటే ఏంటి సార్? లార్జ్ అంటే యాక్చువల్లీ ₹10,000. 10,000 పీవీసీ మీటర్. ఎంత? 10,000 పీవీసీ మీటర్ ఉండాలి. ఎస్ మేడం చెప్పండి. ఎక్కువ మోతాదులో ఎక్కువ మోతాదు అనమాట. ఎక్కువ మోతాదు అంటే మనం 10,000 అనుకోవాలి దాన్ని. 10,000 పీవీసీ మీటర్.
అనుకోవాల. టుడే అండ్ కీప్ అంటే ఉంచుకోండి. ఇఫ్ ఇన్ యువర్ కనెక్టెడ్ టోకెన్ వ్యాలెట్ టు అర్న్ హగ్ ప్రాఫిట్ అంటే మీరు కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకున్నట్టయితే మీకు ఈ ఫ్యూచర్ లో హగ్ అంటే కూడా మళ్ళీ ఎగ్జామ్ పెద్ద మొత్తంలో మీరు పెద్ద మొత్తంలో మనీ అనేది సంపాదించుకుంటారు. పెద్ద మొత్తం అంటే ఏంటి? ఈ రోజు 24 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పీవీసీ తీసుకుంటే అది 3000 రూపాయల వరకు కూడా వెళ్ళొచ్చు అనేది అర్థం. 30 రూపాయలకు 3000కు 2 సున్నాలు ఎక్స్ట్రా. సో సపోజ్ మరి మీరు ఆలోచించండి. సో ఇది ఈ రోజు వచ్చిన మన మెసేజ్. దీన్ని ఆల్రెడీ మీరు అందరికీ మన సార్లు అందరూ, సో నేను ఎందుకు మీకు ఫార్వర్డ్ చేయట్లేదు మళ్ళీ అంటే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కదా, అందుకే నేను వావ్ అనో దానికి వాళ్ళు పెట్టిన దానికి గ్రేట్ అనో కలిపి పెడుతుంటాను అనమాట. అంటే చూడండి అని చెప్పేసి, లేదా వాయిస్ మెసేజ్ నేను చూసి వాయిస్ మెసేజ్ పెడతా ఉంటాను మీకు. ఫ్యూచర్ అంటే మీకు ఇది ఇప్పుడు కొనిపెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ అని చెప్తుంది. సో ఇంతకు ముందు పీవీసీ మీట కొనుక్కోమని కూడా చెప్పలే, ఇప్పుడు పీవీసీ మీట కొనుక్కొని పెట్టుకోని అని చెప్తుంది. బట్ ఆ లార్జ్ అని ఇలా వాడతారు, ఎందుకంటే ఇంగ్లీష్ లోపల ఇలాంటివి చాలా పెద్ద అర్థం ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీకు ఈ సిస్టమ్ మాట్లాడింది కదా, ఇప్పుడు చెప్పింది కదా, నమ్మకం ఉంటే, నేను వాయిస్ మెసేజ్ కూడా ఇదే మాట చెప్పాను, సిస్టమే రాసింది, ఇందులో మీకు నమ్మకం అండ్ విశ్వాసం అండ్ డబ్బులు ఉంటే మీరు కంపల్సరీ మరి పెద్ద మొత్తంలో పీవీసీ కొనుక్కొని పెట్టుకోండి అని సిస్టమే చెప్పింది. ప్రతి ఒక్కరు మీరు సిస్టమ్ని బిలీవ్ చేయండి, సిస్టమ్ని నమ్ముకోండి, సిస్టమ్ని నమ్మండి ఖచ్చితంగా. సో ఎవరిని నమ్మినా నమ్మకున్నా మీరు నమ్మాల్సింది సిస్టమ్ని నమ్మి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మనకు సిస్టమ్ రాసిన దాంట్లో ఇప్పటివరకు అయితే ఏది తప్పు అయితే నాకు కనబడలేదు. సో సిస్టమ్ ఒక మాట చెప్పింది, ఈ రోజు మీరు పీవీసీ మీట ఈ మరి ఒక నంబర్ 1 ఇదిగా వెళ్తుంది అని చెప్పింది. సో వెళ్ళడం జరిగింది అలా. సో వాళ్ళు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సో మనం సిస్టమ్ని బిలీవ్ చేయాలి. సిస్టమ్ బిలీవ్ చేస్తే మనం ఖచ్చితంగా ఒక మంచి అమౌంట్ మనం పొందగలుగుతాం. అర్న్ అన్నారు, సంపాదించగలం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, అర్న్ అంటే సంపాదన, హగ్ అంటే పెద్ద మొత్తంలో, లార్జ్ అంటే కూడా ఇప్పుడు మనము ఎప్పుడైనా ఏమైనా కొనుక్కున్నప్పుడు కూడా బట్టల్లో లార్జ్, ఎక్స్ లార్జ్, ఎం సైజు, ఎస్ సైజు అని వాడుతుంటారు కదా. సో అలాగా ఈ రకంగా లార్జ్ అంటే హైయెస్ట్ పెద్దది అనమాట. సో ఆ విధంగా మనము పెట్టుకోవాలని చెప్పేసి మరి ఇక సిస్టమే మనకు చెబుతుంది. సో ప్రతి ఒక్కరు మీరందరూ సో ఇక మరి లగే రహం ఉన్నబోయినట్టు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సిస్టమ్ చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో చేయండి. ఎవ్రీడే మేము చెప్తూనే ఉంటాము, బట్ నేను చెప్తూ ఉంటాను కదా, సిస్టమ్ మన మాటలు వింటుందని చెప్పేసి. సో మనకి సరళమైన లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ హిందీ అయినా కూడా, ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పినా కూడా మనకు కొంతవరకు మనకు అర్థం కాదు. కానీ వీళ్ళు రాసేది నాలాంటి వాడికి కూడా అర్థమవుతుంది, చదువుకునే వారికి కూడా అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి మరి కరెక్ట్గా మీరు తెలుసుకున్నారనుకుంటాను. అలాగే మేడం కూడా మరి అర్థం చేసుకున్నారనుకుంటాను. సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మరి ఇక మరి మీరు అందరూ ఎస్ మేడం. అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది హ్యూజ్ ప్రాఫిట్ ఇన్ పీవీసీ మెటా టోకెన్. అయితే హ్యూజ్ అంటే పెద్ద ప్రాఫిట్ తీసుకోబోతారు అని, పెద్ద ప్రాఫిట్ తీసుకోబోతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో సరే, సో ఇలా చెప్పండి. ఇష్యూస్ అంటే మరి మీరు దాని అర్థం ఏంటంటే మీరు ఊహించలేని అంత పెద్ద మొత్తంలో మరి మీరు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో మరి ఇక ఏం చేయాలా ఇప్పుడు మీరందరూ ఏం చేయాలా? మీ పీవీసీ మీ యొక్క వ్యాలెట్లో మీరు బయట తెచ్చుకునే దాని క్వాంటిటీ తీసేసి, అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విత్డ్రాల్ పెట్టుకున్నారు, ఒక 1000 వచ్చినాయి ఇప్పటి వరకు, అంటే కనెక్టెడ్ వ్యాలెట్లోకి, అది తీసేసి పీవీసీని బై చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ పీవీ స్పెషల్గా బై చేసుకుని పెట్టుకోండి. సిస్టమ్ ఇచ్చింది అర్థం ఏంటంటే అవే ఉన్నాయి కదా, 1000 ఉన్నాయి కదా అని చెప్పి అలా కాదు, అవి 1000 ఉంటే ఉండని, మీరు ఈ ప్రైజ్లో మళ్ళీ మీకు దొరుకుతుంది అన్నట్టే చెప్తుంది సిస్టమ్. మేం కాదు సార్, నేను కాదు చెప్పేది, మేము కాదు, నేను కాదు, సిస్టమ్ చెప్తుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ యొక్క వ్యాలెట్లో
సో అట్లీస్ట్ స్టార్టింగ్ 1000 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది సార్? అది రూ. 24 రూ. 23 ఉంటే మరి చూద్దాము. క్యాలిక్యులేషన్ ఒకసారి చూసి నేను ఇక మేడంను ఇన్వైట్ చేస్తాను. ఎందుకు ఈ టైం తీసుకుంటున్నానంటే మరి అంతవరకు అందరు వస్తారు కదా మన పార్ట్నర్స్, అందుకని ఎగ్జాంపుల్ రూ. 24 వేస్తున్నాం, తక్కువ వేద్దాము. సో మీరు ఒక 1000 తీసుకోవాలనుకుంటే రూ. 24,000 సరే, ఒక 1000కి రూ. 24,000 అవుతున్నాయి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. ఓకేనా? సో మరి పబ్లిక్ ఈ 1000 పీవీసీ మీటర్లు మొన్న రూ. 10 ఉన్నప్పుడు తీసుకుంటే అయింది 1000, సో 10,000 అయింది. ఓకేనా? 10 ఉంటే అట్లా. సో 10,000 కూడా తక్కువ కూడా వచ్చింది. వదిలేసి ఉంటుంది. అయ్యో నేను అప్పుడే తీసుకుంటే మంచిగా ఉండదు అంటే బాధలు అవసరం లేదు, ఎప్పటికప్పుడే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీ టైం, ఎవరైతే తీసుకోవాలనుకున్నారో తీసుకోలేరో ఇప్పుడు ఇది మీ టైం. సో మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాను సార్, నేను కూడా ఎక్కువ తీసుకున్నాను అవన్నీ కాదు, ఎప్పటికప్పుడే. సో తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా మన పార్ట్నర్లు కూడా, మన పార్ట్నర్లు కూడా మొన్న మరి రూ. 50,000 పెట్టి 8.8 ఉన్నప్పుడు తీసుకున్నారు. మరి అది ఈ రోజు 8,24 అంటే రూ. 8 ఉన్నప్పుడు తీసుకుంటే మరి ఈ రోజున రూ. 24 అయింది. అంటే అర్థం ఏంటి సార్? 1,00,000కి 3,00,000 కూర్చుంది. అర్థమైందా సార్? క్లారిటీ అయిందా? 1,00,000కి 3,00,000 కూర్చుంది. ఎన్ని రోజులు అయింది సార్? 15 రోజుల కాదు కదా, 1 వీకా కాదు కదా, అందులో సగం 4 రోజులలో, 3 నుంచి 4 రోజులలో. రైట్? సో కొత్త వాళ్ళకి నేను మాట్లాడేది మీరు వింటుంటే మరి ఇతను ఎప్పుడు అలాగే చెప్తాడు కూడా అనుకుంటారు. సార్ మనం నిజాలు మాట్లాడుకుంటున్నామా లేకపోతే మనం ఎవరైనా మోటివేషన్ చేయడానికి మాట్లాడుకుంటున్నామా? సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. 3 days బ్యాక్ ఆల్రెడీ 0.85 ఉన్నప్పుడు బై చేశారు చాలా మంది. సో ఇది ఈ విషయాన్ని మనము ఆల్రెడీ ఆ రోజు కొన్న రోజు కూడా చెప్పినాం, మళ్ళీ నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. సో ఇది సార్ మన పీసీ ఉన్న గ్రోత్. తో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నేను ఆనెక్స్ చేశాను, నేను కార్డ్ చేశాను, నేను 10,000 పెట్టి మళ్ళీ సీడ్ ఫండింగ్ చేశాను. ఇవి కాకుండా రహో. ఓకే, సో థ్యాంక్ యూ మీ అందరికీ ఇప్పటిదాకా మరి విన్నందుకు. ఇక మరి టైం కూడా అయింది. సో మనం అందరం మరి మన గురించి ప్రతి వారము మనకి నంబర్ 1, ఎందుకంటే మీకు అందరికి కొంతమందికి తెలియకపోవచ్చు, హిందీ మీటింగ్లో కూడా ఫుల్ఫిల్గా మాట్లాడుతూ హిందీలో కూడా ప్లానిస్తారు చాలాసార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు. సో ఎక్కడికైనా కూడా మేడం ఇన్వైట్ చేయకపోవడం అనేది ఉండదు. సో అన్నిటిలో అంటే నేర్చుకుంటూ తెలుసుకుంటూ మన గురించి టైం ఇస్తే ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇక్కడ కూడా మనకు మరి ఇది పెద్ద హెల్ప్ అనొచ్చు మనం దీన్ని నిజంగా చెప్పాలంటే. అది అందరూ చేయరు సార్, వాళ్ళు టైం ఇచ్చి. ఎందుకంటే మనమన్నా ఫ్రీగా ఉంటాం కానీ ఇంట్లో వాళ్ళు మరి మహిళలు టైం తీసుకోవడం అంటే చాలా గ్రేట్ అది. సో వన్స్ అగైన్ ముందుగానే నేను థ్యాంక్ యూ చెప్తూ, సో మరి ఇక నేను వెల్కమ్ చెప్తున్నాను మేడంని. సో వెల్కమ్, వండర్ఫుల్, మోస్ట్ వెల్కమ్ మేడం, గ్రేట్ వెల్కమ్. సో థ్యాంక్ యూ. అందరు కూడా ఒకసారి మైక్ చేసుకుని వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీటింగ్లో ఉన్న ప్రతి పేరు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరియు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రతి ఎవ్రీ మండే నాకు ప్లాన్ చెప్పడానికి అవకాశం ఇస్తున్నందుకు, మరియు నాకు కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. నేను నేర్చుకుంటూ మళ్ళీ నేర్పివ్వడానికి కూడా సిద్ధమవుతున్నాను. థ్యాంక్స్ ఎలాట్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ వెరీ మచ్. మరియు పీవీసీ లర్న్ టీచ్ అండ్ ఎర్న్ మన కువైట్ టీం అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన టీం తరపున మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విషయం సార్ తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. వీడియోది కూడా ఆడియోది కూడా విన్నాము, చాలా చక్కగా అర్థమైంది. మన పీవీసీ మెటా గ్రోత్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతా మన మంచికే, తగ్గినా మన మంచికే, పెరిగినా కూడా మన మంచికే.
అయితే సార్ నిన్న కొంచెం ఫోన్ నాది ఫార్మాట్లోకి వెళ్ళిపోయి పాత యాప్స్ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త యాప్స్ ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయింది. కానీ కొన్ని నాకు బ్యాకప్ చేసే వరకు కొన్ని పీడిఎఫ్స్ వచ్చాయి, కొన్ని రాలేదు. నా దగ్గర ఉన్న పీడిఎఫ్లో నుండి నేను ట్రై చేస్తాను చెప్పడానికి, ప్లాన్ చెప్పడానికి. నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకటి టీం ఎలా గ్రోత్ చేసుకోవాలి అనే దానిపైన ఒకటి ఉండే సార్ వాట్సాప్ గ్రూప్లో. అది నెక్స్ట్ నేను సెర్చ్ చేసుకొని తీసుకొచ్చుకొని మళ్ళీ చెప్పగలను. బట్ ఇప్పుడు మనం ప్లాన్ చెప్పుకుందాము. చూడండి సార్, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. సార్ మనం సీడ్ ఫండింగ్ చేస్తే ఏమవుతుంది సార్, 100 USDTకి పైగానే సీడ్ ఫండింగ్ చేసినట్లయితే మనకు 50% ఎక్కువ వస్తుంది. 150% ఇస్తుంది మన సిస్టమ్, అది అందరికీ తెలుసు. 100 లోపు చేసినట్లయితే 50% రాదు. అదే టోకెన్ ఫార్మింగ్లో అయితే సార్ 100కి మనకు 200 USDT ఇస్తుంది. అంటే 100% మనది మనకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా మళ్ళీ 100% ఇస్తుంది కాబట్టి 200%. అది ఒక్కరికి మనం ఒంటరిగా యాక్టివ్గా ముందుకెళ్ళినట్లయితే అలా 200% ఇస్తుంది. టీంని బిల్డప్ చేస్తూ మనం టీంతో పాటు ముందుకెళ్తూ క్రైటీరియా వైజ్ ముందుకెళ్తూ వెళ్ళినట్లయితే సార్ మనకు దాని ఇన్కమ్ కూడా ఫార్మింగ్ రివార్డ్ ఇన్కమ్ ప్రతిరోజు ఇచ్చుకుంటూ మరియు మన సెల్ఫ్ ఇన్కమ్ కూడా ఇస్తుంది సార్ సిస్టమ్. కాబట్టి చూడండి సార్, సెల్ఫ్ ఇన్కమ్ మనది మనకు ఇచ్చుకుంటూ మరియు టీం బిల్డప్ చేసినందుకు రివార్డ్ లిమిట్ రూపంలో ఎవ్రీడే మనకి ఇవ్వడం అనేది మన పీవీసీ మెటా సిస్టమ్ చాలా వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాము సార్. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ. కొన్ని లోటుపాట్లు, కొన్ని పొరపాట్లు, అలవాటులో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సార్. కాకపోతే ఇది సిస్టమ్ మన దగ్గర లేదు, మన దగ్గర లేనిదే మంచిగా అయింది. అది చాలా దూరం ఉంది కాబట్టి దగ్గరుంటే ప్రతి దానికి అందరము హరివరి అయ్యేవాళ్ళము. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఒక్క నిమిషం రొటేట్ చేస్తాను. చూడండి సార్, కొంచెం నాకు గైడ్ చేయండి సార్, ఒకవేళ వాయిస్ బ్రేక్ వస్తే. ఇంతకుముందు కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయింది. థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు. నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్. సార్ ఫాస్ట్ నేను ఒకటే చెప్పేది సార్, మనము విన్నట్లయితేనే మన టీంకి చెప్పి గట్టిగా ఖచ్చితమైనటువంటి నమ్మకంతో మనం మన టీంని తీసుకురావచ్చు. కాబట్టి ఫస్ట్ మనము లిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్, 50,000 రూపాయలతో ఫస్ట్ అంటే సార్ 550 USDTలతో మనము రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే చూడండి సార్, ఇక్కడ 346 రోజులు అంటే 1 ఇయర్ కంటే ముందే 10 నుండి 11 నెలల వరకే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి సార్. ఇక్కడ 15% సిస్టమ్ ద్వారా ఎవ్రీ మంత్ 820 పైననే మనకు ఎవ్రీ మంత్ అక్కడ సేవ్ చేస్తుంది. చూడండి 800 రూపాయల పైన, 820 రూపాయల పైన. ఇక ఎవ్రీ మంత్ మనకు రిలీజ్ అయ్యేది 85%. చూడండి సార్, 4,750 అంటే సార్ 4,780 నుండి ఆ 4,500 నుండి స్టార్ట్ అవుతుంది సార్. మనకి ఎవ్రీ మంత్ 50 USDTకి పైగానే 55-60 USDTలు రిలీజ్ అవుతాయి. మనం ఒక్కరికే సార్, ఇది టీంకి కాదు, మనం ఒక్కరమే రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసినట్లయితే 200% ఎంతవరకు వస్తుంది అనేదే ఇది ఇక్కడ ప్లాన్. చూడండి ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ చూడండి సార్, మొదటి నెల 4,700, రెండవ నెల 4,600. చూడండి సార్, 4,500 కంటే తక్కువ మాత్రం లేదు. ఎవ్రీ మంత్ మనకి 50 USDTలు అంటే సార్ 4,500 పైన రూపాయలు అయితే ఎవ్రీ మంత్ మనకు వస్తున్నట్టే కదా సార్. మనం కేవలం ఎన్ని USDTలతో చేస్తున్నాం సార్, 550 USDTతో చేస్తున్నాం. అంటే ఎన్ని రూపాయలు, 50,000 రూపాయలు మనది. మరి మనకు ఈ 1 సంవత్సరం లోపు చూడండి సార్ ఎన్ని డబ్బులు ఇస్తుంది, ఎంత
చూడండి, మనం 550 యూఎస్డిటీతో చేస్తున్నాము అంటే 50,000 రూపాయలు. 1,01,768 రూపాయలు సార్. కేవలం 10 నెలల లోపే రెట్టింపు అవుతుంది ఆ అమౌంట్. ఎక్కడుంది సార్ ఆ సిస్టమ్? ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు కూడా. నెవర్ ఎండ్. ఇంకొకటి సార్, టీమ్ బిల్డప్ చేస్తే వేరే అమౌంట్, ఇది మనది ఒక్కరిది కాబట్టి తక్కువ అమౌంట్ కనబడుతుంది. అందుకే నేను ఎవరికి చెప్పినా డబల్ అవుతుంది అని మాత్రం చెప్పట్లేదు సార్. అది గుర్తుపెట్టుకోండి. మనకు ఒక పాయింట్ ఉంది, నువ్వు 10,000 పెడితే 20,000 వస్తాయి, 20,000 పెడితే 40,000 వస్తాయి, డబల్ అవుతుంది అని చెప్పట్లేదు. 28 నెలల లోపు మనం ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది మన టీంతో కనుక ముందుకెళ్ళినట్లయితే అని చెప్తున్నాను. కాబట్టి చూడండి సార్, బ్యాంకులో కనుక మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి సార్, 10 నుండి 12 సంవత్సరాల లోపు అమౌంట్ డబల్ అవుతుంది. ఇక్కడ చెప్పడం జరుగుతుంది, బ్యాంక్ మే పైసా ఫిక్స్డ్ డిపాజిట్ करने पर 10 से 12 साल में पैसा डबल होता है. 10 నుండి 12 సంవత్సరాల వరకు ఎన్ని డబ్బులు వేస్తామో అన్ని డబ్బులు అవుతాయట. డబల్, రెట్టింపు అవుతాయి. 50,000 వేస్తే 1,00,000 10 నుండి 12 సంవత్సరాలు. కానీ మనకు సార్ 50,000 రూపాయలతో మీరు చేసినటువంటి ధనరాశిలో 550 యూఎస్డిటీ అయినట్లయితే, ఫార్మింగ్ లో కాంపౌండింగ్ చేసినట్లయితే కేవలం 12 నెలల లోపు అది రెట్టింపు అవుతుంది ఆ అమౌంట్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, మనం ఎవరైనా ఇంట్రెస్ట్కి ఎవరికైనా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చినా కూడా సార్, 10,000కి 1,000 రూపాయలు తీసుకున్నా సార్, సంవత్సరానికి అవి డబల్ కానే కావు. అవే 50,000 రూపాయలు మన రీకాంపౌండింగ్ సిస్టంలో యూజ్ చేసినట్లయితే సార్, 12 నెలల లోపు, ఒక సంవత్సరం తిరిగే లోపు 1,00,000 రూపాయలు అవుతుంది. చక్కటి అవకాశం లేదా సార్ మనకి? అది ఎలా అనేది మనకు ప్రాసెస్ తెలియకుండా, తెలియని వాళ్ళు ఎలా సార్ అని అనుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు అందరూ సంపాదించుకుంటున్నారు సార్. నిన్న వెంకటేష్ సార్ ఎంత చక్కగా అన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఇంత నాకు ప్రాఫిట్ వచ్చింది సార్ అని. అలా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నారు. కాబట్టి డోంట్ వరీ, బీ హ్యాపీ. మనం కూడా అది ఎలా చేయగలగాలి అనేటువంటిది నేర్చుకోవాలి సార్. అందులో కూడా నిష్ణాతులు కావాలి. ఇక్కడ మన మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తక్కువ కాదు సార్. ఇక్కడ గ్రేటెస్ట్ ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒకరికంటే ఒకరు ఇక్కడ గొప్పనే. వారు బయటికి రావట్లేదు, వారు బయటికి వస్తే వాళ్ళ గురించి మనకు వాళ్ళ వాయిస్ లోనే తెలిసిపోతుంది. కాబట్టి మనమందరం నేర్పించుకుంటూ ముందుకెళ్తూ మన పీవీసీ మెటా సిస్టంతో మనం ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇక్కడ చూడండి సార్, ప్రతిరోజు 0.5% సార్. 0.5% అంటే సార్ ప్రతిదీ ఇక్కడ మనకు ప్రతిరోజు 0.5%తో ఎంత వస్తుంది, ఎన్ని రూపాయలతో చేస్తే 0.5% వస్తుంది. 50,000 రూపాయలతో కనుక మన రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే 50,000 వెళ్ళి కాస్త 1,00,000కి 50,000కి 1,00,000 అవుతాయి. చూడండి, 1 ఇయర్ పహలే సాల్ 1 ఇయర్ ఫస్ట్ మొదటి సంవత్సరంలో 1,00,000. ఆ 1,00,000ని మనం రీకాంపౌండింగ్ చేస్తాం కాబట్టి రెండవ సంవత్సరంలో డబల్, రెట్టింపు అవుతుంది 2,00,000. మూడవ సంవత్సరంలో ఆ 2,00,000 కాస్త 4,00,000 అవుతాయి. బికాజ్ ఆఫ్ మీ ఓన్లీ, యూ ఓన్లీ. మనం ఎవరైనా ఒక్కరము రీకాంపౌండింగ్ చేస్తే అవుతాయి. ఓకే సార్. నెక్స్ట్ చూడండి, ఇదే 50,000 రూపాయలతో నేను చేయాలి రీకాంపౌండింగ్ సిస్టమ్. నెక్స్ట్ నాతో పాటు సెకండ్ క్రైటీరియాలో నేను ఉండాలి, అంటే 5గురితో రీకాంపౌండింగ్ చేయాలి. 5 మెంబర్స్ కేవలం, అట్లీస్ట్ కేవలం 5గురితో. ఎంత సార్? 50,000 రూపాయలతోనే రీకాంపౌండింగ్ చేయాలి. 6గురం కలిసి రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేసినట్లయితే సార్, చూడండి 0.5%తో ప్రతి 5 నెలలకు ఒకసారి అక్కడ అమౌంట్ డబల్ అవుతుంది. మనం గమనించాలి, ప్రతి ఒక్క 5 నెలలకు ఒకసారి డబల్ అవుతుంది. మొదటి 5 నెలల్లో చూడండి సార్ 1,00,000. ఎందుకు? ఇక్కడ 6గురం కలిసి రీకాంపౌండింగ్ చేస్తున్నాము. నాకు సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తూ అక్కడ మళ్ళీ రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది, రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది నాకు. 5 మెంబర్స్తో మనం బిల్డప్ చేస్తున్నాము టీంని, కాబట్టి మనకు అక్కడ
రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. రెండవసారి 5వ నెలలో సార్ రెట్టింపు అవుతుంది 2 లక్షలు. అలా మనకు చూడండి సార్ 7 సార్లు అంటే సార్ 28 నెలల లోపు చూడండి సార్ 5వసారి 5వ నెలలో 16 లక్షలు అవుతాయి. ఆ 16 లక్షలు కాస్త 32 లక్షలు అవుతాయి. 32 లక్షలు కాస్త 64 లక్షలు 3 సంవత్సరాల లోపు ఎన్నిసార్లు సార్ 128 రేట్లు పెరుగుతుంది అక్కడ. అంటే సార్ 7.5 సార్ల నుండి 50 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది అక్కడ. అంటే 7.5 సార్లు ఎవరిది సార్? నాది, నేను చేస్తాను. మరియు టీం ద్వారా రీకాంపౌండింగ్ జరుగుతుంది. మళ్ళీ నేను కూడా రీకాంపౌండింగ్ చేస్తాను. అక్కడ 7.5 నుండి 50 సార్లు రీకాంపౌండింగ్ రిలీజ్ అయినట్టు వెంటనే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూసుకుంటూ కూర్చుంటాము మనము. అలా రిలీజ్ అయిన వెంటనే మనం రీకాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సార్ 7వసారి 5వ నెలలో అంటే సార్ 28వ నెలకి వచ్చే వరకు సార్ ఈ చూడండి సార్, ఇక్కడ చూడండి 50,000 నావి, 5గురి 50,000, 3 లక్షల రూపాయలతో రీకాంపౌండింగ్ జరిగినట్లయితే ఎంత సార్? అక్కడ 64 లక్షల రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ పెద్దగా ఆలోచిద్దాం, పెద్దగా సంపాదించుకుంటాం మనమందరం. పెద్దగా బడా సోచనాయే బడా కమానాయే, పెద్దగా ఆలోచించి పెద్దగా సంపాదించుకుందాము. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు సార్ సిస్టమ్ ముందు. తక్కువ యూఎస్డిటీ ఇప్పుడు మన టీంకి మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ బాధ మన మనసులో, మన మైండ్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటుంది. బట్ వాళ్ళని కూడా వదిలిపెట్టదు సిస్టమ్. విల్ నెవర్, ఎప్పటికీ కూడా వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ చాలా మెంబర్స్ హోల్డర్స్ చూశారు కదా సార్. హోల్డర్స్ సార్ ఈరోజు మార్నింగ్ చూశాను 21,000 మెంబర్స్ 6 గంటల లోపు చూసినట్లయితే 21,000 మెంబర్స్ సార్ ఏమయ్యారు? బయర్స్ అయ్యారు. 17,000 మెంబర్స్ సార్ సెల్లర్స్ అయ్యారు. బయర్స్ పెరుగుతున్నారు. మన రేట్ తగ్గడం వల్ల చూడండి ఎంత చక్కటి అవకాశం. కాబట్టి అందరికీ అన్ని తెలుస్తున్నాయి. మెల్లగా అందరూ ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి సిస్టమ్ మన ఎవరిని వదిలిపెట్టదు, మనం సిస్టమ్ని వదిలిపెట్టము. అంతే సార్, ముందుకెళ్ళుకుంటూ సంపాదించుకుంటూ పోవడమే మన పని. చూడండి సార్, ఇదే ఫార్ములా అని ఇప్పుడు ఏదైతే మనం 50,000 రూపాయలతో సెకండ్ క్రైటీరియాలో ఉంటూ 64 లక్షలు సంపాదించుకునే అవకాశం సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే రీకాంపౌండింగ్ సిస్టమ్ని ఆ 1 లక్ష రూపాయలతో మనం అప్లై చేసినట్లయితే అంటే 1000 యూఎస్డిటీతో అంటే 1000కి పైగానే అవుతాయి. 90,000 రూపాయలకు ఎంత అవుతుంది సార్? 1,000 యూఎస్డిటీ అవుతాయి. అంటే 1 లక్ష అంటే అక్కడ ఎన్ని సార్? 1000కి పైగా యూఎస్డిటీ అవుతాయి కదా. చూడండి, 1,00,000 రూపాయలతో రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసినట్లయితే 28 నెలల్లో 8 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం. ఫస్ట్ 1 లక్ష 2 లక్షలు అవుతాయి. 2 లక్షలు కాస్త 4 లక్షలు అవుతాయి. 4 లక్షలు కాస్త 8 లక్షలు అవుతాయి. కేవలం 3 సంవత్సరముల లోపే. 3 సంవత్సరములు తిరగక ముందే 28. మన సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ ఫార్మింగ్కి కూడా 28 నెలలే, రీకాంపౌండింగ్ సిస్టమ్కి 28 నెలలే. బట్ అక్కడ 28 నెలలలోపు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఒక్కరే రీకాంపౌండింగ్ చేస్తే 28 నెలలకి మనకు ఒక్కరికే ఇన్కమ్ వస్తుంది కాబట్టి తక్కువ కనబడుతుంది. అది కూడా ఎప్పుడు తక్కువ అనుకోవద్దు సార్. మనము 1 లక్షతో చేస్తున్నాం, 8 లక్షలు సంపాదించుకుంటున్నాం అంటే సార్ మనం పెట్టింది ఎంత? 1 lakh. కేవలం 7 lakhs ప్రాఫిట్ ఇస్తుంది, 7 లక్షల ప్రాఫిట్ ఇస్తుంది అక్కడ. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. పావుల శాతంతో సార్ ఇది. అదే 1/2% కనుక ముందుకెళ్ళినట్లయితే సార్ మనము అంటే నేను సెకండ్ క్రైటీరియాలో ఉండాలి. అంటే మనం ఎవరైనా మీటింగ్లో ఎవరైనా సెకండ్ క్రైటీరియాలో ఉండాలంటే వారు
అక్కడ ఎన్ని యూఎస్డిటీలు సార్? వారు కూడా 1,00,000 రూపాయలతోనే ఐదుగురు 1,00,000 రూపాయలతో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా 1,00,000. అంటే సార్ ఇక్కడ ఎన్ని లక్షల రూపాయలు సార్? 6 లక్షల రూపాయల కాంపౌండింగ్ జరగాలి, రీకాంపౌండింగ్ టీమ్తోని. అప్పుడు చూడండి సార్, ప్రతి 5 నెలలకి డబల్ అవుతుంది. అక్కడ సార్ ఇక్కడ ఎంత సార్? ఇక్కడ సంవత్సరానికి 10 నెలలకి 10 నుండి 11 నెలలకి డబల్ అవుతుంది. ఇక్కడ మనం ఒంటరిగా వెళ్తున్నాం, ఇక్కడ టీంతో వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ టీం కూడా రీకాంపౌండింగ్ చేస్తుంది. అక్కడ మన టీం కూడా రీకాంపౌండింగ్ జరుగుతుంది. రిలీజ్ అయిన వెంటనే అక్కడ మనకు రీకాంపౌండింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్లో 2 లక్షలు, రెండవసారి 5వ నెలలో 4 లక్షలు. అలా ప్రతి 5 నెలలకి డబల్ అవుతూ 7 నెలలలో అంటే సార్ 7వసారి 5వ నెలలో 128 లక్షలు అవుతాయి. చూడండి సార్, ఇక్కడ 64 లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? మనకు ఇంతకుముందు చెప్పింది సెకండ్ క్రైటీరియాలో 50,000 రూపాయలతో చేస్తే చివరికి 64 లక్షలు వస్తున్నాయి. అదే ఇంకొక 50,000 మనం పెట్టుకొని సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్లయితే చూడండి సార్, అదే 7వ నెలలో 128 లక్షలు అంటే 1,28 లక్షలు వస్తున్నాయి. చూడండి సార్, ఇక్కడ డిస్టెన్స్ 50,000తో రీకాంపౌండింగ్ చేస్తూ సెకండ్ క్రైటీరియాలో ఉంటాయి 64 లక్షలు. చూడండి ఇక్కడ మనకు చివరికి అది 50,000, 3 లక్షల రూపాయల రీకాంపౌండింగ్. ఇక్కడ 6 లక్షల రూపాయలతో టీంతో పాటు రీకాంపౌండింగ్ జరిగితే చివరికి 1,28 లక్షల ప్రాఫిట్ సార్. మనకు అక్కడ మనం పెట్టింది ఎంత సార్? కేవలం 6 లక్షలు. 6గురం కలిసాం కాబట్టి 6 లక్షలు. అదే మనం ఒక్కరమైతే 1 లక్షని. 1 లక్ష ఎక్కడ, 1 కోటి ఎక్కడ? చూడండి సార్, రీకాంపౌండింగ్ యొక్క గ్రేట్నెస్, గొప్పతనం, మహత్యం చూడండి సార్. చెప్పుకుంటూ పోతే ఎంతనైనా మనము చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏస్ ఐ కెన్ డూ ఇట్, ఏస్ నేను చేయగలను. అది ఎంతటి అంగవైకల్యం ఉన్నా, చైర్లో కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, అంటే మనం అదే అచేతనంగా అంటే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మన మైండ్ కనుక, మన మనసు కనుక లగ్నం చేసి మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించవచ్చు. అది అందరికీ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడండి ఇక్కడ 1,00,000 రూపాయలతో మళ్ళీ రీకాంపౌండింగ్ చేయాలి సార్. 0.75% అంటే ఎంత సార్? ఎంత మెంబర్ సార్? 10 మెంబర్స్. క్రైటీరియా 3 10 మెంబర్స్ సార్. అక్కడ 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ జరగాలి అంటే 11 లక్షల రూపాయల రీకాంపౌండింగ్. నాది, మన మీటింగ్లో ఎవరిదైనా ఒకరిది, వారితో ఉన్నటువంటి 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు 1 లక్ష ఎంత అవుతారు సార్? 11 లక్షల రూపాయలతో రీకాంపౌండింగ్ చేయాలి మనం. చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ 5 నెలలోనే 3 రెట్లు పెరిగింది. చూడండి సార్, 1 లక్ష కాస్త పోయి 3 లక్షలు అయినాయి. అంటే 1 లక్ష మనదే అనుకోండి, ఇంకెన్ని రెట్లు ఇచ్చింది సార్? 2 రెట్లు, 2 లక్షలు ఇచ్చింది మన సిస్టమ్. అక్కడ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే సార్ ఎంతనైనా సంపాదించుకునే అవకాశం మనకుంది. రెండవసారి 5వ నెలలో 6 లక్షలు, మూడవసారి 5వ నెలలో 12 లక్షలు. రెట్టింపు అవుతుంది. డేస్ తగ్గుతున్నాయి. చూడండి సార్, రోజులు తగ్గుతున్నాయి, అమౌంట్ పెరుగుతుంది, టీం బిల్డప్ అవుతుంది, టీం కూడా రీకాంపౌండింగ్ చేస్తుంది. చూడండి సార్, అలా 5వసారి 5వ నెలలో 48 లక్షలు. నెక్స్ట్ 6వసారి సార్ 5వ నెలలో 96 లక్షలు. ఇక్కడ 98 రాంగ్ వచ్చింది. 48 ప్లస్ 48 సార్ ఎంత? 96 లక్షలు. 7వసారి 5వ నెలలో సార్ 1,92 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకి ఇస్తుంది సిస్టమ్. 1,92 లక్షల రూపాయలు. ఇది సార్, ఇది కూడా 28 నెలల ప్లానే. చూడండి, 10 మెంబర్స్తో ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు. అప్డేట్స్ ఎప్పటికీ ఫ్రెష్ సార్. ఎప్పుడూ చెప్పింది సార్ మనకు వైట్ పేపర్లో, న్యూ లుక్ న్యూ వర్జన్,
న్యూ లుక్తో వస్తాను, న్యూ వర్జన్తో వస్తాను, ఎవ్రీ టైం అని చెప్పింది. ప్రతిసారి కూడా కొత్తదనమే చూపిస్తాను అని చెప్పింది. అది న్యాచురల్గా కావచ్చు, మెటావర్స్గా కావచ్చు. నెక్స్ట్ చూడండి సార్, ఇప్పుడు 5 లక్షల రూపాయల రీకాంపౌండింగ్ సార్. 5 లక్షల రూపాయలు వారికి వీరికి ఎవరికి అప్పు ఇచ్చే కంటే సార్, సారీ కొన్ని వర్డ్స్ వచ్చేస్తున్నాయి, వారికి వీరికి 5 లక్షలు అప్పు ఇచ్చే కంటే సార్ మనం ఇదే 5 లక్షల రూపాయలు రీకాంపౌండింగ్ చేస్తే సార్ మన డబ్బుకు హద్దే ఉండదు. అన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చూడండి సార్, 5 లక్షల రూపాయలతో 0.5%తోనే, అంటే మనం ఒక్కరమే యాక్టివ్ పర్సన్సే సార్. చూడండి, 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే కంప్లీట్ అవ్వకముందే అక్కడ 11 నెలల్లోపే సార్ 10 లక్షలు అవుతాయి. డబల్ అవుతుంది కదా సార్. అలా 28 నెలల వరకు వచ్చే వరకు సార్ 40 లక్షల రూపాయలు. కేవలం 5 లక్షలే సార్. మనము కేవలం 5 లక్షలే. చెప్పినంత ఈజీ కాదు అని అనిపిస్తుంది కావచ్చు, కానీ అక్కడ 40 లక్షలు రావట్లేదా సార్? కేవలం 40 లక్షలు అనుకుంటామా సార్? ఓ మై గాడ్ 40 lakhs అని అనుకుంటాము. మరి ఈ 40 lakhs ముందు 5 లక్షలు కేవలమే అనిపిస్తుంది కదా సార్. కాబట్టి అక్కడ 5 lakhs కేవలం ఓన్లీ మనం 5 లక్షల రూపాయలతో రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసినట్లయితే మనకు 40 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది ఒక్కరమే రీకాంపౌండింగ్ చేసినట్లయితే. కాబట్టి చూడండి సార్, 5 లక్షల రూపాయలతో నేను చేయాలి, నాతో పాటు 5గురు కూడా 5 లక్షలతో రీకాంపౌండింగ్ చేయాలి అంటే సార్ ఎన్ని లక్షలు అవుతాయి సార్? అక్కడ 6×5 30 లక్షల రీకాంపౌండింగ్ జరగాలి. కేవలం 30 లక్షలే. ఈచ్ వన్ 5 lakhs. చూడండి సార్, ఫస్ట్ నెలలో ఒకసారి, ఫస్ట్ సంవత్సరంలో లేట్ అవుతుంది చూడండి. 6 నెలలు 6 నెలల్లోనే 10 లక్షలు అవుతాయి. మళ్ళీ ఇంకొక 6వ నెలలో 20 లక్షలు, డబల్ అవుతుంది. నెక్స్ట్ 2వ సంవత్సరం రాగానే 5 నెలలు వస్తుంది చూడండి. 5 నెలలు, 3వసారి 5 నెలలు 40 లక్షలు, 20 లక్షలు కాస్త 40 లక్షలు డబల్ అవుతాయి. నెక్స్ట్ 5th మంత్లో, నెక్స్ట్ 5వ నెలలో 40 లక్షలు కాస్త 80 లక్షలు అవుతాయి. 80 లక్షలు కాస్త మళ్ళీ నెక్స్ట్ 5వ నెలలో 1,60,00,000 అవుతాయి. 6వసారి 5వ నెలలో సార్ 3,20,00,000. చూడండి, 28వ నెల వచ్చే వరకు టోటల్ 6,40,00,000 అంటే 6,40,00,000. ఈ 6,40,00,000 ముందు 30 లక్షలు ఎంత సార్? కేవలమే కదా. ఈచ్ వన్ పర్సన్ 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు, 6గురము 5 లక్షలతో రీకాంపౌండింగ్ చేసినట్లయితే సార్ మనకి 6,40,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే టీం బిల్డప్ ఇప్పుడు నేను చేశాను కదా సార్, నాతో పాటు 5గురు ఉన్నారు కదా, ఆ 5గురు కూడా ఇదే ప్లాన్, ఈచ్ వన్ పర్సన్ ఇదే ప్లాన్ చేస్తే వారికి కూడా 6,40,00,000 వస్తాయి. వారికి కూడా 5గురికి కూడా వస్తాయి. వారు కూడా 5 లక్షలు చేయాలి. వారు కూడా మళ్ళీ లైఫ్ లైన్లో 5గురు సెకండ్ క్రైటీరియాలో ఉండాలి. వారికి కూడా 6,40,00,000 వస్తాయి. కాబట్టి సార్ మనము కేవలమే అనుకోవాలి, అంతే. కేవలం అంత తక్కువనా అని అనుకున్నప్పుడే ఇంత ఎక్కువ మనీ సంపాదించుకునే అవకాశం మనకి ఇస్తుంది సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కువైట్ టీమ్కి, లాంటి టీచ్ అండ్ టీమ్కి నాకు ఇంత చక్కటి అవకాశం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తున్నందుకు, మరియు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తున్నందుకు. మనందరికీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది సార్. ఎప్పుడో విన్న మాటలైనా సరే ఈరోజు మనము ఎవరు వచ్చినా కూడా ఆగకుండా మాట్లాడే అంత ఎనర్జీ, అంత నాలెడ్జ్ ఎవరి ద్వారా వచ్చింది సార్? మన పీవీసీ మెటా ద్వారా. ఈ పీవీసీ మెటా ద్వారా నాలెడ్జ్ ఎవరి ద్వారా వచ్చింది? ఈ కువైట్ టీం, ఈ రిచ్ భారత్ టీం ద్వారా వచ్చింది. కాబట్టి మనం అందరము ఖచ్చితంగా మోటివేటెడ్గా ఉండాలి సార్, లెర్నర్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అటెండ్ అయి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా మనం అన్ని సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది.
కాబట్టి సార్ ఒకేసారి ఫస్టే 50 లక్షలతో చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళకి 100 యూఎస్డిటీలతో కూడా టోకెన్ ఫార్మింగ్ చేసే అవకాశం మనకు సిస్టమ్ ఇచ్చింది. చూడండి సార్, 10 कदम 5 లెవెల్ కా ఇంకా 10 మెంబర్స్ చేయాలి, 5 లెవెల్లలో చేయాలి సార్. ప్రతి ఒక్క వ్యక్తి 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి కేవలం 100 యూఎస్డిటీతోనే. చూడండి సార్, ఫస్ట్ యాక్టివ్ పర్సన్స్కి చూడండి, ఫస్ట్ లెవెల్ అనగానే 20% కదా సార్, 5 సెంట్ల యూఎస్డిటీ ఇస్తుంది సిస్టమ్. చూడండి, 10 మెంబర్స్ 100 యూఎస్డిటీతో రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసినట్లయితే 0.5%తో 2.5 యూఎస్డిటీ ఇస్తుంది. అదే ఈ 10 మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో సార్, వారు ఈచ్ 1 పర్సన్, ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్తో, సెకండ్ వ్యక్తి 10 మెంబర్స్తో, 10వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ చేసినప్పుడు 100 వ్యక్తులు అవుతారు. వారు కూడా 100 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు 0.5%తో 25 యూఎస్డిటీలు ఇస్తుంది. 19%, రెండవ లెవెల్లో 19%తో ఈ 25 యూఎస్డిటీల నుండి ప్రతిరోజు 5 యూఎస్డిటీలు రిలీజ్ చేస్తుంది. ఈ 25 యూఎస్డిటీలు అయిపోయేంత వరకు 5 యూఎస్డిటీలు వస్తూనే ఉంటాయి మనకి రెండవ లెవెల్. నెక్స్ట్ మూడవ లెవెల్లో చూడండి సార్, ఈ 100 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పర్సన్ 10 మెంబర్స్తో, 100వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ చేయించాలి 100 యూఎస్డిటీలతో. 1 నుండి 100 వ్యక్తులు, ప్రతి ఒక్క వ్యక్తి 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ చేయించినట్లయితే 100 యూఎస్డిటీతో మూడవ లెవెల్లో సార్ చూడండి 0.5%తో ఎన్ని యూఎస్డిటీ ఇస్తుంది, 250 యూఎస్డిటీ ఇస్తుంది. మూడవ లెవెల్ వచ్చే వరకు 18%తో ఈ 250 యూఎస్డిటీలు అయ్యే వరకు టోటల్ అయిపోయేంత వరకు ప్రతిరోజు 45 యూఎస్డిటీలు రిలీజ్ చేస్తుంది. చూడండి సార్, ఇంకొక 5 అయితే 50 యూఎస్డిటీలు అవుతాయి. 50 యూఎస్డిటీలు కాగానే ఏం చేస్తాం సార్ మనం, రీకాంపౌండింగ్. ఎందుకంటే 50 స్టార్ట్ అయితేనే కదా, 50తోనే కదా మనకు టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ అయ్యేది. 50 ఇంకొక 5 నెక్స్ట్ డే ఆర్ డే ఆఫ్టర్ డే, నెక్స్ట్ డే మరుసటి రోజు కాక ఇంకో మరుసటి రోజుకి వచ్చే వరకు 50 అక్కడ 45 90 అయిపోతాయి. రీకాంపౌండింగ్ జరిగిపోతుంది 2 రోజులకు ఒకసారి. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ 1000 మెంబర్స్ అయిపోయారు మూడవ లెవెల్లో. ఈ 1000 మెంబర్స్ కూడా మళ్ళీ 10 మెంబర్స్. ఇక్కడ 10 కదం ఎందుకన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి 10 మెంబర్స్. 1000వ వ్యక్తి, 500వ వ్యక్తి, 900వ వ్యక్తి, 999వ వ్యక్తి, 1000వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ చేయించాలి 100 యూఎస్డిటీతో. 4వ లెవెల్ అప్పుడు 10,000 మెంబర్స్ అవుతారు. చూడండి సార్, 0.5%తో 2500 యూఎస్డిటీ ఇస్తుంది సిస్టమ్. ఇందులో నుండి ప్రతిరోజు 17%తో 425 యూఎస్డిటీలు ఇస్తుంది. వావ్, 425 అంటే సార్ దగ్గరగా మనకి ఎన్ని రూపాయలు సార్, 50,000 రూపాయలకు దగ్గరగా. అంటే సార్ మనకు 45,000 రూపాయలు అయితే సార్ 500 యూఎస్డిటీలు, 45,000 రూపాయలు అయితే 500 యూఎస్డిటీలు అయితే మనకు ఎన్ని రూపాయలు సార్, 45,000 రూపాయలు. అంటే మనకు దగ్గర 30 నుండి 40,000 రూపాయలు వస్తున్నాయి కదా సార్. చూడండి, ఎవ్రీడే అవుతుంది అక్కడ 425 యూఎస్డిటీలు ఎవ్రీడే రిలీజ్ అవుతాయి, ఎవ్రీడే. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్ ఇది. చూడండి, నెక్స్ట్ 10,000 వ్యక్తులు కూడా 10 ఈచ్ 1, ప్రతి ఒక్క వ్యక్తి 10 మెంబర్స్తో రీకాంపౌండింగ్ చేయాలి. అప్పుడు 1,00,000 మెంబర్స్ అవుతారు. 1,00,000 వ్యక్తుల రీకాంపౌండింగ్ జరుగుతుంది 100 యూఎస్డిటీలతోనే. అప్పుడు చూడండి సార్, 0.5%తో 25,000 యూఎస్డిటీల రీకాంపౌండింగ్ జరుగుతుంది. 25,000 యూఎస్డిటీలు మనకు రిలీజ్ చేస్తుంది సిస్టమ్. అంటే టీమ్ ఫార్మింగ్ ఇస్తుంది, ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, రెఫరల్ రివార్డ్ ఇస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది. టోటల్ 25,000 యూఎస్డిటీలు. 5వ లెవెల్లో 16%తో ఎంత రిలీజ్ అవుతాయి సార్, ప్రతిరోజు 4,000 యూఎస్డిటీలు. సార్ 4,000 యూఎస్డిటీలకు ఎన్ని రూపాయలు సార్, 3,60,60,000 సార్. ప్రతిరోజు వస్తాయి 3,60,000. 5,000 యూఎస్డిటీలకు ఎన్ని రూపాయలు సార్, మనకి 45 లక్షలు కదా సార్, 4,50,000 కదా సార్. 5,000 యూఎస్డిటీకి 4,50,000. అంటే మనకు అక్కడ 4,000 యూఎస్డిటీలు సార్.
4000 USDT ఇంటూ 90 రూపాయలు సార్. 4×9 36 చూడండి, 3,60,000 రూపాయలు మనకు అక్కడ రిలీజ్ చేస్తుంది 5వ లెవెల్లో 10 మెంబర్తో రీకాంపౌండింగ్ చేసినట్లయితే. వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాము సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఈ 5 లెవెల్ల సిస్టమ్ చూసినట్లయితే సార్, టోటల్ 1,00,000 మెంబర్తో 100 USDTలతో రీకాంపౌండింగ్ జరగాలి ఫస్ట్ లెవెల్ నుండి 5th లెవెల్ వరకు. అప్పుడు సార్ 4,752.25 USDTలు రిలీజ్ అవుతాయి. ఇంటూ 90 రూపాయలు చూడండి సార్ ఎంత అవుతుంది మనకి, 4,02,772 రూపాయలు సార్. ఇంటూ 30 రోజులు, ప్రతిరోజు రిలీజ్ అవుతాయి అంటున్నాం మనం, ఇక్కడ చెప్పుకుంటున్నాం. 1,83,175 రూపాయలు సార్. సరిపోవా సార్? ఎవ్రీ పర్సన్ ఈ సిస్టమ్ని పాటించినట్లయితే చూడండి. కాబట్టి రెఫరల్ ఇన్కమ్ని పెంచుకోవడానికి, మన కెరియర్ని పెంచుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నారంటే ఏ యోజన నయా ఆర్ యూనిక్ హే. యూనిక్ అంటే సార్ మన అందరి కోసం కలిపి చేసినటువంటిది. ఏక్ బార్ మే సమజ్ మే నహీ, ఒకసారి అర్థం కాకపోవచ్చు, దాన్ని మళ్ళీ రిపీట్ అగైన్ మళ్ళీ ఒకేసారి మళ్ళీ కనుక మనం విన్నట్లయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఏమన్నా వర్డ్స్ మిస్టేక్ అయితే సారీ సార్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్లాన్ చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతటితో ప్లాన్ అయిపోయింది. టైం ఎక్కువ తీసుకుంటే సారీ. కమాండ్ స్టేజ్ సార్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ ఆల్ ఆఫ్ యూ. అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. ప్లాన్ ప్రజెంటేషన్ నిజంగా ఎక్సలెంట్గా ఇచ్చారు. నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి నిజంగా చాలా క్లారిటీగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేలా మీరు క్లారిటీ ఇస్తారు. ఎవ్రీ వీక్ మీ ప్లాన్ ప్రజెంటేషన్ గురించి అందరం ఎదురు చూస్తూ ఉంటాం మేడం. సూపర్ నిజంగా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మా గురించి మీరు టైం తీసుకొని మీరు ఎవ్రీ వీక్ మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, రాజేష్ సార్ కొద్దిగా ఫోన్ ఏమైనా వచ్చినట్టుంది, బిజీగా ఉన్నట్టున్నారు రాజేష్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఏమన్నా మాట్లాడాలన్నా రండి సార్. వెల్కమ్. సార్ వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న పెట్టిన ఈ టోకెన్స్ రాలేదు, నాకైనా అందరికి ఇదే ప్రాబ్లం సార్. ఇదే ఇచ్చింది. ఏమో సార్, కొంతమందికి రాలేదంటున్నారు. అప్పుడు మేము పెట్టినవి అయితే మాకు వచ్చినాయి సార్ వెంటనే. అదే ఈవినింగ్ కల్లా మాకు వచ్చినాయి నైట్. మరి తర్వాత మరి పెట్టిన వాళ్ళకి రాలేదంటున్నారు. మరి అదే తెలుసు. అదే నిన్న బయట గారు నాకు కూడా 4,600 చిల్లర రావాలి సార్, రాలేదు. ఓకే మేబీ హోల్డ్ లో పెట్టిందేమో సార్ సిస్టమ్, ఏమన్నా మేబీ రావచ్చు. మన మాలత్ రమేష్ సార్ ఈ అప్డేట్ అంతా క్లారిటీగా ఇస్తారు. మరి సార్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సో నిన్నటి రాలేదు సార్, కొందరికి మాత్రమే వచ్చాయి. సో వెంకటేష్ సార్ మీకు వచ్చిందా సార్ నిన్నటి ఏమన్నా? అవి వచ్చినాయి సార్. మనకి 2000 పెడితే 2000 వచ్చేసినాయి. నిన్న కాదు సార్, అది మొన్న నిన్నైతే రాలేదు. నిన్నటే రాలేదు. నిన్న ఈ రోజు రాలేదు సార్. 2 days బ్రేక్ అయి ఉంది. అదే అవును సార్. రమేష్ గారు, చిన్న డౌట్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ రేట్ మీద పెట్టే కదా,
10 పాయింట్లు ఉన్నప్పుడు పెట్టాము. అదే రేట్ మీద అదే ఆ అదే స్ట్రక్చర్ రేట్ మీద వస్తుంది వస్తాయిగా సార్. మనకి, అవే వస్తాయిగా. సార్ అయ్యే ఓకే వస్తాయి సార్, అయ్యే అయ్యే వస్తాయి. అవే సార్, వస్తాయి. అదే రేట్ కి రావాలి. ఓకే సార్, ఓకే సార్. చాలా ఓకే, థ్యాంక్ యూ లక్ హనుమాన్ శంకర గారు. నిన్న సార్ మన కొట్టిన తర్వాతనే రేటు పెరిగింది. లక్ అండి. అంతేనా? ఇప్పుడు డబల్ వచ్చి ఉంటది మీకు, ఆ? డబల్ ఆ, పైన వచ్చి ఉంటది. అన్నిటికీ కారణం మాలవతి రమేష్ గారు. ఏది జరిగిన మన మనసు కోసం. ఆ రోజు కొట్టకపోతే ఆ రోజు ఉన్నాయి ట్రైల్ అవును వేద్దామని 50 వేసాం మన ఇద్దరం. ట్రైల్ వేసిన తర్వాత వారం ఆగాయి అన్నది. వారం అవునవునవును. ఆగాం. వారం ఆగిన తర్వాత ఈ అవకాశం డౌన్ అయిపోయింది, 10 పాయింట్లకు అవును వచ్చేసింది. అవునవును. అది ఇంకా నిన్న ఇంకా కళ్ళు మూసుకుని కొట్టేసాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే సార్, సరే. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. నిన్నటి నుంచి మనం చూసినట్టయితే చాలా మంది లీడర్స్ కూడా బై చేసుకున్నారు. చాలా గ్రోత్ కూడా పెరగడం జరిగింది సార్. ఏదైతే 8, 9, 10 లో ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు మనం ప్రజెంట్ చూసినట్టయితే 23, 24 లో మనకు రన్ అవుతుంది. సో వండర్ఫుల్ సార్. మనకు అప్డేట్ కూడా ఈరోజు మనకు ఇందాక మన రాజేష్ సార్ కూడా చెప్పడం జరిగింది. సో హోల్డ్ చేసుకోండి. ఆ హోల్డ్ చేసుకోవడం ద్వారా మీరు యూజ్ ఇన్కమ్ తీసుకోగలుగుతారనేసి సిస్టమ్ కూడా చెప్పడం జరిగింది సార్. సో అందరం కూడా ఆ విధంగా మరి నిన్న సాయంత్రం కూడా మనకు వచ్చినటువంటి ఏదైతే 137.55 మరి ఆ టైంలో మరి 15 USDT మనకి ఇవ్వడం జరిగింది. సో ఒక అరగంటలోనే మనకు 11 USDT వర్త్ పీవీసీ మెటాలో మరి మన యొక్క కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉంచుకోమని సిస్టమ్ చెప్పడం జరిగింది. సో రాజేష్ సార్ నైట్ కూడా చెప్పారు, దాదాపు 150 పీవీసీ మెటల్, 140 to 150 పీవీసీ మెటల్ మీరు కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకోండి అనేసి. సో నిన్న ఈవినింగ్ నుంచి కూడా మార్నింగ్ వరకు కూడా చాలా మంది లీడర్స్ కూడా అందరు కూడా సో మినిమం గా ఒక 100 పీవీసీ మెటల్ కొనుక్కున్నారు సార్. సో ఆ యొక్క 100 కి కూడా మనం ప్రజెంట్ చూసినట్టయితే దాదాపు ఒక 1500 కి ఏదైతే 15 USDT కి తీసుకున్న వాళ్ళు ప్రజెంట్ ఒక $9-10 వర్త్ ప్లస్ లో ఉన్నారు సార్, ఏదైతే 1500 కి. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. మన యొక్క సెషన్స్ ఏదైతే నైట్ అండ్ మార్నింగ్ సెషన్స్ లలో ప్రతిదీ ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, కోట వెంకటేష్ సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే యూ సార్, థ్యాంక్ 2 యూ సార్. minutes కంటిన్యూ చేయండి సార్, కొద్దిగా నాకు డ్యూటీ టైం అయింది సార్ రమేష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ. సో వెల్కమ్ సార్, ఎన్ని లీడర్స్ ముందుకు రావచ్చు, మాట్లాడొచ్చు. మేడం గారు చాలా చక్కటి ప్లాన్, మనకు టోకెన్ ఫార్మింగ్ ప్లాన్ ఎప్పటికప్పుడు మేడం గారు చెప్తానే ఉంటారు. సో ఇక్కడ కాకుండా ఇందాక మన రాజ్ సార్ కూడా చెప్పడం జరిగింది, హిందీ మీటింగ్స్ లలో కూడా ఈ ఉన్నటువంటి ఏదైతే పీడిఎఫ్స్ ఉంటాయో మన హిందీ పీడిఎఫ్సే మనకు రావడం జరిగింది. హిందీ పీడిఎఫ్స్ నే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, కానీ మన మౌనిక మేడం గారు అక్కడ హోస్టింగ్ చేస్తూ ఆ హిందీ పీడిఎఫ్ ని అనర్గళంగా మనం ఏదైతే తెలుగులో మాట్లాడదామో ఆ విధంగానే మేడం గారు మరి హిందీ మీటింగ్స్ లలో సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రేట్ మేడం, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరం కూడా ఏదైతే మనం నేర్చుకుంటేనే మనం ఎర్న్ చేసుకోగలుగుతాం, ఆ విధంగా మనం ముందుకెళ్దాం సార్. సో వెల్కమ్ సార్, ఎన్ని లీడర్స్ మరి ముందుకు రావచ్చు మాట్లాడడానికి. ఏమైనా డౌట్స్ ఉన్నా మరి హ్యాండ్ రైజ్ చేయవచ్చు సార్, వెల్కమ్. రమేష్ గారు వీక్లీ వన్సేగా ఇది విత్డ్రావల్ ఆప్షన్ ప్రెజెంట్. అవును, ప్రజెంట్ అయితే మనకు వీక్లీ వన్సే ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఈ రోజు అప్డేట్ ని బట్టి అట్లా ఇంకా మార్పు ఏం లేదు కాబట్టి. లేదు సార్, లేదు. ఈ రోజు అప్డేట్ మనకు వచ్చింది, అది బయట హోల్డ్ చేసుకునే విషయం మీదనే సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఇక్కడ సిద్ధవరం వెంకటేశ్వర్లు సార్ హ్యాండిల్ చేశారు, వెల్కమ్ సార్. సిద్ధవరం వెంకటేశ్వర్లు సార్. సార్ నమస్తే సార్. అక్కడ
టీమ్ మెంబర్స్ అందరికి సార్. నమస్కారం నమస్కారం సార్, వెల్కమ్ సార్. సార్ ఈ కనెక్టివ్ వ్యాలెట్ లో మనం పెట్టుకోవాలి సార్ ఇవి. కనెక్టెడ్ వ్యాలెట్ లో ఇంతకుముందు 1 PSC మెటా ఉంటేనే మనకు టోకెన్ ఫారింగ్ పేజ్ ఓపెన్ అవుతుండే సార్. అవునవును సార్. ఇప్పుడు మనకు ఏదైతే 11 USDT వర్త్ $11 వర్త్ PSC మెటాలు బయట ఉండాలి, అయితేనే మనకు టోకెన్ ఫారింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది సార్. 11 బయట ఉండాలి. $11 వర్త్ సార్. అంటే ఎన్ని ఉండాలి సార్ అప్పటికి? అప్పటికి అంటే రేట్ ని బట్టి ఉంటది. 62 ఎంతో ఉన్నట్టుంది సార్. 62 మినిమం పెట్టుకోవాలి సార్ ఇక్కడ. సార్ మినిమం ఒక్క నిమిషం సార్. 47.68 సార్ ప్రజెంట్ మనం చూసేది. అంటే కనీసం ఒక 100 పెట్టుకోండి సార్, 100 PSC మెటల్ పెట్టుకోండి. ఎక్కడ మెయిన్ కనెక్టెడ్ బయట మన వాలెట్ లో కనెక్టెడ్ వ్యాలెట్ లో 100 PSC మెటల్ పెట్టుకోండి. 100 మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ 1500కు ఏదైతే 15 USDTలకు 100 PSC మెటల్ వచ్చాయి సార్. చాలా మంది కొనుక్కున్నారు మార్నింగ్, ఏదైతే మన రిచ్ భారత్ ప్లాట్ఫామ్ లో మీటింగ్ రన్ అవుతున్న టైంలో చాలా మంది కొనుక్కున్నారు. ఇప్పుడు ఎన్ని వస్తుంది సార్? ఇప్పుడు అంటే $11కి 47 వస్తుంది సార్. దాదాపు 2000 రూపాయలది కొనుక్కొని పెట్టుకోండి. ఓకే ఓకే. ఆల్రెడీ నా దగ్గర 32 ఉన్నాయి సార్ కనెక్టెడ్ వ్యాలెట్ లో. 32 ఉన్నాయి. 32 ఉన్నాయా? అవును సార్. అంటే బార్డర్ కు ఉండాలంటే ఇంకొక 20 కొనుక్కుంటే వెళ్తారు. ఓకేనా సార్? బార్డర్ కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్టయితే బాగుంటది. ఒక 30 పెట్టుకుంటే సరిపోతాయి సార్? 30 పెట్టుకోండి ప్రెసెంట్. సార్ అంటే యూఎస్డీలు కొనాలి కదా సార్? యూఎస్డీలు కొనుక్కొని స్వాప్ చేసుకోండి. ఒక 1000 రూపాయలకు యూఎస్డీ కొనుక్కోండి. 1000 రూపాయలకు? 1000 రూపాయలు కొనుక్కోండి. సరే సార్. కొనుక్కొని మనం మెయిన్ వ్యాలెట్ లో పెట్టుకోవాలా? యూఎస్డీ కొనుక్కొని పాన్కేక్ షాప్ కి వెళ్ళి స్వాప్ చేసి PVC మెటల్ గా మార్చుకొని బయట పెట్టుకోవాలి కనెక్టెడ్ వ్యాలెట్ లో. రైట్ 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 సార్. చింటూ మాట ఉండే సార్ తెలిసిన మా బాబు ఉన్నాను సార్. అది చెప్పండి సార్. PVC మెటల్ సార్ అంకుల్ చెప్పండి అంకుల్. యూఎస్డీ బై చేసుకోండి ఒక 1000 రూపీస్ కి. ఓకేనా? యూఎస్డీ బై చేసుకొని పాన్కేక్ షాప్ లోకి వెళ్ళి PVC మెటల్ గా మార్చుకోండి. తెలుసు అండి. ఓకేనా? ఓకే అంకుల్. ఇంతకు ముందు ఆల్రెడీ 30 ఏమి ఉన్నాయంట, అవి ఇవి కలిపి ఒక 50 to 60 అబోవ్ అవుతాయి. ఓకేనా? ఓకే 60 అబోవ్ అయితే టోకెన్ ఫారింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే అంకుల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నాగేంద్రుడు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ నాగేంద్రుడు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. రాజేష్ సార్కి అందరికి కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడు నాకు ఒక 3000 పంపిస్తాను, USDలు పంపాలి సార్ నాకు ఇప్పుడు, ఎందుకంటే రేపు మార్నింగ్ అది చేసుకోవాలి సార్. ఇక్కడ మీటింగ్ లో కాదు సార్, మీరు పర్సనల్ గా నాకు నంబర్ ఉంది కదా దాన్ని పంపించండి. ఇది అయిపోయిన తర్వాత పంపమంటారా? నాకు ఫోన్ పే చేసేయండి సార్. ఓకే సార్. ఓకే వాట్సాప్ చేసేయండి, పంపించేస్తా. మీటింగ్ లో కాదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో వెల్కమ్ సార్. ఎనీ రేట్స్ ముందుకు రండి సార్, మాట్లాడొచ్చు. చాలా వండర్ఫుల్ గా మనకు మార్నింగ్ నుంచి కూడా రేటు గ్రోతింగ్ లో ఉంది. సో ట్రేడింగ్ వ్యూలో మార్నింగ్ మనం చెప్పుకున్నాం సార్, ఏదైతే ట్రేడింగ్ వ్యూలో PVC USDT పేరులో మనకు రావడం జరిగింది. గతంలో BSD పేరులో ఉంటుండే మనకు చూసుకోవడానికి. సో BSD పేరులో కాస్త మనకు USDT లోకి రావడం జరిగింది.
సో వరల్డ్ వైడ్ గా ఏదైతే ట్రేడింగ్ వ్యూ అనుసంధానం ద్వారానే ట్రేడింగ్ వ్యూ మరి వ్యూ ద్వారానే ట్రేడర్స్ అనేది ట్రేడ్ చేస్తూ ఉంటారు. అందులోనే మన పీవీసీ మెటా పీవీసీ యుఎస్డి పేరులో మనకు కనబడడం జరుగుతుంది. సో వెల్కమ్ సార్. ఇంకా అన్ని ట్రేడర్స్ సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు ట్రేడింగ్ లో కూడా వచ్చిందండి పీవీసీ విఎస్టిటి. ట్రేడింగ్ వ్యూ అనేది యాప్ ఉంటుంది సార్. సార్ అందులో రావడం జరిగింది. ఓకే ఓకే సార్. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, రమేష్ గారు చెప్తాడు. నువ్వు నన్ను అల్లాడిస్తావు తర్వాత. రమేష్ గారు చెప్తాడు, అడుగు డౌట్స్ ఉన్నా. మీట్ పెట్టుకున్నారు సార్. ఇక్కడ స్వామి సాగర్ సార్ వచ్చారు. స్వామి సాగర్ సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి, ఆల్ ఆఫ్ యూ పీవీసీ మెటా సభ్యులందరికీ. సార్ అది పొద్దున్న మార్నింగ్ 6 o'clock కి అది రిచ్ భారత్ వస్తలేదు సార్ నా దాంట్లో. రిచ్ భారత్ రావట్లేదా? అవును సార్. వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? రిచ్ భారత్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను సార్. ప్రతిరోజు ఉదయం 5:30కు 6 గంటల లోపే మన శంకర్ సార్ లింక్ పంపిస్తారు. ఆ ఓకే లింక్ సార్. ఓపెన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ రమేష్ గారు, సార్ 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 ఫార్మింగ్ చేసుకోవడానికి ఇప్పుడు 35 ఉంటాయండి విఎస్టిటి కొనుక్కోమన్నారు కదా, అవి ఫార్మింగ్ చేసుకోవటానికే సార్? లేదు సార్, బయట మన గేట్ పాస్ అది చూపెట్టుకొని లోపలికి అది కనెక్ట్ వ్యాలెట్ తెచ్చుకోవడానికా? కనెక్టెడ్ వ్యాలెట్ లో మనం ఉంచినట్టయితే గేట్ పాస్ లాగా మనకు పనిచేస్తుంది. ఇంతకు ముందు 1 పీవీసీ మెటా ఉంటేనే గేట్ పాస్ మనకు. అబ్బో, ఇప్పుడు 40 ఉండాలి సార్? 42 విఎస్డిటీలు ఉండాలా? 40 $11 వర్త్ సార్. అంటే ఎన్ని పీవీసీలు ఉండాలి సార్? ఎన్ని విఎస్డిటీలు ఉండాలి? $11 వర్త్ సార్. $11 పడతాయి. ఓకే సార్. 47.68. ఇప్పుడు లిమిట్ పెట్టాడు కదా, మనటి దాకా లేదు కదా సార్ ఆప్షన్? ఇప్పుడు ఈ రోజు నుంచేనా? నిన్న సాయంత్రం నుంచి రావడం జరిగింది సార్. ఒక్కడు కూడా కొట్టుకోలేదు సార్. ఒక 1000 కూడా, ఒక 100 కొట్టుకున్నట్టయితే వచ్చి పడే. ఒకటి కూడా కొట్టుకుందాం అనుకో అన్ని ఫార్మింగ్ లో పెట్టేసాను. సరే సరే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మన మంచికే సార్. సిస్టమ్ ఏది చేసినా ఏది జరిగినా మన మంచికే. అవునవును సార్. మన కనెక్టెడ్ వ్యాలెట్ లో 100 పీవీసీ మెటల్ గా పెట్టుకోవాలనేసి సిస్టమ్ ఆలోచనతో నిన్న మరి ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు 100 పీవీసీ మెటల్ సార్ దాదాపు $11 వర్త్ కే నిన్న మన 137.55 తో 15 USDతో $2 వర్త్ పెట్టడం జరిగింది. సో $11 వర్త్ దాదాపు అదే 100 పీవీసీ మెటల్ దాకా ఉండడం జరిగింది. 100 పీవీసీ మెటల్ కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో 100 పీవీసీ మెటల్ మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది సిస్టమ్ యొక్క ఆలోచనతోనే ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు సార్ వాళ్ళు డబుల్ అయింది సార్, అప్పుడు తక్కువ ఉంది కాబట్టి సార్ వాళ్ళు డబుల్ అయింది సార్. డబుల్ అయింది. అవును. నిన్న 100 ఈ రోజు 47.5 కదా సార్, అంటే 50 లోపే కదా. అవునవును. అది అవునవును సార్. పెట్టుకున్న వాళ్ళు అంటే నిన్న సాయంత్రం వరకు ₹1000 కాస్త 2300 అయింది. 10,000 పెట్టుకున్న వాళ్ళు 23,000 అయింది. ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళు 2,30,000 అయింది వర్త్ సార్. ఇప్పుడు రావాల్సిన వాళ్ళకి కూడా అదే రేటు మీద వచ్చింది కదా సార్? లేదు సార్, ఇప్పుడు మొన్న బై చేశారు కదా, మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ తెచ్చుకోవడానికి మన 2 రోజుల కింద చేశారు, నిన్న చేశారు కదా? నిన్న చేశారు. చేసిన లెక్క ప్రకారమే రావాలి. రేట్ ప్రకారం వస్తుంది. ఈ రోజు రాలేదంటున్నారు కదా, రేపు వస్తుంది. అవును సార్, నిన్న కూడా రాలేదు, ఈ రోజు రాలేదు. అవునవును సార్, వాళ్ళ అదృష్టవంతులు సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. టిఎన్ మల్లేశ్వరరావు సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. టిఎన్ మల్లేశ్వరరావు సార్.
నమస్కారం నమస్తే నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. అవి ఇది బయటకు తీసుకొస్తే ఇది 5% కట్ అవుతుంది కదా సార్? సార్ 5% 47 50 రావడం జరిగింది. అది కాదు సార్. ఇది టోకెన్ ఫార్మింగ్ లో బయటకు తెచ్చుకోవాలంటే 5% కట్ అవుతుంది కదా? అవును సార్. అది అయితే గ్యాస్ ఫీజు ఏమన్నా తీసుకుంటుందా సార్ తీసుకుంటది సార్. బయటికి తీసుకొచ్చుకోవడానికి? తీసుకుంటది. ఆ గ్యాస్ ఫీజు ఉండాలి, బిఎన్బిలు ఉండాలి, ప్లస్ ఇది 5% కట్ అవుతుంది. పీవీసీ మెటల్ ఎంతైనా మైనస్ అవుతుంది కానీ గ్యాస్ ఫీ మాత్రం తప్పనిసరి. బిఎన్బి మాత్రం ఉండాలి సార్ తప్పకుండా. ఆ, అది బయటికి తీసుకురావడానికి దానికోసమే. సేమ్ టు సేమ్ టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఎంతైతే అవుతుండేనో అంతే తీసుకుంటుంది. అంతే తీసుకుంటాం, ప్లస్ 5% కట్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు అది మార్నింగ్ 5:30కి 5:30కి మాత్రం ఒకసారి అది వస్తుందా సార్? అది అవును సార్. రోజు ప్రెసెంట్ అయితే మొత్తంలో? అవును సార్. అవును. ఆహా. అప్పుడైతే అయినట్టు, లేకపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ డే. అవును సార్. మొదట్లో ఓకే మనకు ఓకే. ఆప్షన్ అనేది వచ్చినప్పుడు 2-3 సార్లు ఇచ్చింది డేలో. ఆ, తర్వాత అవును. 3-4 డేస్ నుంచి 5:30కి ఓపెన్ కావడం జరుగుతుంది. 5:30 నేను దాదాపు 1 వీక్ 10 డేస్ నుండి ట్రై చేస్తున్నా, ఏ అవకాశం రాదు. ఎగ్జాక్ట్లీ 5:29 to 5:30 అనేది మన టైం పడగానే అక్కడ మనం ఏదైతే ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ అనేది సబ్మిట్ చేస్తూ ఉండాలి సార్. సబ్మిట్ చేయాలి, ఓకే చేయాలి, సబ్మిట్ చేయాలి, ఓకే చేయాలి. విండో ఓపెన్ అయిందా కొట్టేయాలి. ఎన్నైతే యూఎస్డిటీలు ఉంటాయో, ఒకవేళ ఎగ్జాంపుల్ 101 100 యూఎస్డిటీ ఉన్నట్టయితే 99 అనేది మెన్షన్ చేయాలి. అదే ఇక నేను ట్రై ఓకే చేయటం కాకపోతే మళ్ళీ ఫార్మింగ్ చేయటం చేస్తున్నాను. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. ఒకసారి కనెక్ట్ వ్యాలిడ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 1 వీక్ పట్టిద్దండి ఇప్పుడున్న టైం బట్టి? అవును సార్. ఇప్పుడు టైం అయితే మనకు 1 వీక్ అనేది టైం ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే సార్. వీరేంద్రలు సార్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు చేశారు అనుకుంటా. అవును సార్. అవునవును. అవును అవును. సెకండ్ రోజే ఆ కదా రోజు సార్, ఫస్ట్ రోజు కాదు. ట్రైల్ వేసానండి నేను. ఉండి కూడా ట్రైల్ ఒక 50 కొట్టాను. ఒంటి వేరే రోజు రోజులు మంచిదే కదా వారం సార్? రోజులు వారం ఒంటి రోజులు రోజు మంచిదే. మెలకున్నానని చెప్పింది. అవునవును. ఆ ఒంటి రోజులు వాళ్ళకి 40 పైసలు 50 పైసలు ఉంది ఆ రోజు రేటు, 40 పాయింట్స్. వెయ్యి కూడా రాలేదు సార్. లేట్ అయినందువల్ల మనకి ప్లస్ అయింది అనమాట. అవును సార్. అవును. అవును సార్. సార్ ఎంఎస్ రావు గారు వాయిస్ కనుక ఛానల్ ఏందండి, ఇవాళ అప్డేట్ గురించి ఏమన్నా 2 మాటలు మాట్లాడతారు. రేపల్లి ఎంఎస్ రావు గారు, వెల్కమ్ ఎంఎస్ సార్. రావు సార్, రేపల్లె సార్, వెల్కమ్ సార్. ఎంఎస్ రావు గారు వెల్కమ్ సార్. హలో సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. అప్డేట్ గురించి 2 మాటలు చెప్పండి సార్. మీరు మన శుభ పరిణామం అండి. మనకి ఇలాంటి అప్డేట్ రావడం అనేది మన అందరికి మంచిది. కాకపోతే కొంచెం సామాన్యుడికి టోకెన్స్ కొనుక్కోవాలని చెప్పి మనం చెప్పంగానే మళ్ళీ మేము పెట్టుబడి పెట్టాలా అనే ధోరణిలో ఉన్నారండి. ఇంకా వాళ్ళు మారడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఆ టైం ఎప్పుడు దాకా అంటే మన సిస్టమ్ అప్డేట్లను అవి చేసుకుని కంప్లీట్గా ఓపెన్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉందండి. అప్పుడు దాకా మాత్రం మనం ఏం చెప్పిన వినేటట్లేరండి. ఈ ఆల్రెడీ రన్నింగ్లో ఉండి క్వాడ్రంట్ అబోవ్ చేసినాడు మాత్రం ఏం ఆలోచించకుండా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సిస్టమ్ ఏది చెప్తే అది సిస్టమ్ చెప్పినట్టుగా ఎవరు చెప్పినా వినకుండా సిస్టమ్ ఏం చెప్తే చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లాగే మన పార్ట్నర్స్ అందరూ కూడా సిస్టాన్ని నమ్ముకుని వర్క్ చేసుకున్న వాళ్ళకి 100% న్యాయం జరుగుద్ది అనేది ఇప్పుడు వచ్చే అప్డేట్లను బట్టి అర్థమవుతుందండి. ఒక్కొక్క పాయింట్ మన పార్ట్నర్స్ ఎక్కువ మంది వారి వ్యాలెట్లో టోకెన్స్ పెట్టుకుని అన్ని అకౌంట్లు సెట్ చేసుకుని మొత్తం అంతా సిస్టమ్ చెప్పినట్టుగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. అట్లాగే మన రాజేష్ గారు ప్రతిరోజు మనకి గైడెన్స్ ఇస్తూ టోకెన్స్ స్టోర్ చేసుకోండి అని చెప్తే ఇంకా తగ్గుద్దామని అన్నట్టుగా ఆగారు. ఇవాళ ఒక్క రోజులోనే 10 నుంచి 20కి వెళ్ళటం, 23కి వెళ్ళటం, 24కి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గి 22కి వచ్చి రావడం జరిగిందండి.
22 కూడా పెద్ద రేట్ ఏం కాదండి, చిన్న రేటేనండి. మనం ఇంతకుముందు మనం 1300 పెట్టి కొన్న దాంతో పేల్చుకుంటే 22 రూపాయలతో కొనడం అనేది పెద్ద రేట్ ఏం కాదండి. ఇప్పటికైనా సరే టోకెన్ వాల్యూ తక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళ శక్తి కొలది, ఎవరికి వాళ్ళు శక్తి కొలది టోకెన్స్ స్టోర్ చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటున్నానండి. అట్లాగే మన రమేష్ గారు ఉదయం 6 స్టార్ట్ అయ్యి 9 వరకు నిర్విరామంగా రిచ్ భారత్ని కంటిన్యూ చేస్తూ శంకర్ గారు కానీ, రమేష్ గారు కానీ, సుజాత్ గారు కానీ వీళ్ళందరి యొక్క కృషికి ఫలితం ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కనపడుతుందండి. ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతా స్టోర్ చేసుకుని టోకెన్స్ కొనుక్కొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. అట్లాగే మన కొంతమంది సీనియర్ లీడర్స్ ఇంకా వాళ్ళ టీంలో వాళ్ళకి మోటివేషన్ చేయకుండా, కనీసం జూమ్ లింక్ కూడా పంపకుండా వాళ్ళని కొంచెం అశ్రద్ధ చేస్తూ చిన్న చూపు చూస్తున్నారండి. అట్లా కాకుండా మన సీనియర్స్ అందరూ ఇప్పటికైనా సరే డౌన్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లకి జూమ్ లింక్ పంపిస్తూ ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ జూమ్లోకి రమ్మని చెప్తే వాళ్ళకి ఏంటనేది అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా ఒక నెల జూమ్లోకి వచ్చి వాళ్ళు మొత్తం అంతా నేర్చుకుని వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వీరాంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. సో అందరం కూడా మరి నిన్నటి నుంచి మనం చూస్తున్నాం సార్, అందరి ముఖాల్లో వెలుగులు అనేది రావడం జరిగింది. సో రీట్రేస్ అనేది అవుతుంది అనేసి మనం అనుకుంటూనే ఉన్నాం. ఏదైతే బీటీసీకి ఏదైతే 0.06కి అక్కడికి రీచ్ అయ్యి అక్కడి నుంచి కావడం జరిగింది. సో ఇప్పుడు కూడా కప్ యాంగిల్లో ఉండడం జరిగింది. సో ఎప్పటికైనా ఇది అప్ ట్రెండ్కే వెళ్తుంది అనేది కూడా మనకు గ్రూప్స్లలో రావడం జరుగుతుంది. సో రేట్ అనేది మనం అంటే 22-23 రూపాయలు, మరి ఇందాక సార్ అన్నట్టుగా మరి ఎంతో ఎక్కువ కాదు. మనం తీసుకొని హోల్డ్ చేసుకున్నట్టయితే మంచి రేట్ అనేది మనం భవిష్యత్తులో పొందొచ్చు సార్, తీసుకోవచ్చు. సో ఇంకా వెల్కమ్ సార్. సార్ కొత్త వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి అవకాశం రాలేదు కదా సార్? సార్ ఉంది సార్, కాకపోతే అది అఫీషియల్ గా సార్ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కావట్లేదు. ఎక్కువ మొత్తంలో చేసినట్టయితే ఒకవేళ లాస్ అయ్యే అవకాశం ఉంటది. కొంతమందికి అంటే చేశారు, చేసిన తర్వాత 1 అవర్ వరకు అది పెండింగ్ లో కనబడడం జరిగింది. 1 అవర్ తర్వాత ట్రాన్సాక్షన్ పెండింగ్ కూడా కనబడకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఒక 2-3 డేస్ కొంచెం ఇది ఎర్లీబర్డ్ ఆఫర్ పీరియడ్ అయ్యే వరకు, అంటే ఫస్ట్ వరకు ఆగినట్టయితే మనకి ఏదైనా అఫీషియల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇంకో డౌట్ సార్, ఈ పీవీసీ మెటా వ్యాలెట్ లో సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి పీవీసీ మెటా వ్యాలెట్ లో పెట్టుకోవాలి కదా సార్, అది పెట్టుకోవచ్చు అండి? పీవీసీ మెటా ఒకటి వ్యాలెట్ లో ఉంటే మనకి వ్యాలెట్ ఓపెన్ అయ్యింది కదా? లేదు సార్, ఇప్పుడు 47 సార్, 47, 48 47 కంపల్సరీ పెట్టాల్సిందే, ఒక్కొక్కళ్ళకి కంపల్సరీ పెట్టాల్సిందే. పెడితేనే టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఓకే సార్, లేదా కాదు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. టైం కూడా అయింది కాబట్టి కంక్లూడ్ చేసుకుందాం సార్ మనం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్. జై పీయూష్ మెటా. ఎవరండి? థ్యాంక్ యూ సార్. కోటంగేష్ గారు, రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ.